పఠింప శ్రేష్ఠ గ్రంథము బైబిల్, పఠింప శ్రేష్ఠ గ్రంథము బైబిల్. అనుదినము పఠించిన ప్రేమతోడ నడుపును, ఓ పఠింప శ్రేష్ఠ గ్రంథము బైబిల్. ప్రభునందు ప్రియమైనటువంటి యూట్యూబ్ వీక్షిస్తున్నటువంటి ప్రేక్షకులకు మన ప్రభువును రక్షకుడైనటువంటి యేసుక్రీస్తు వారి నామంలో భారతదేశంలో మరియు ప్రపంచ దేశంలో ఉన్నటువంటి నా స్నేహితులకు, సహోదరులకు, మిత్రులకు శుభవందనములు తెలియజేస్తుంటున్నాను. మీ అందరి క్షేమం కొరకు వీక్షిస్తున్నటువంటి మీ అందరి కొరకు, క్రైస్తవులైనా క్రైస్తవేతరులైనా అనేకుల కొరకు నేను ప్రభు నామంలో అనుదినము ప్రార్థిస్తుంటున్నాను. కొంతకాలం తర్వాత మరలా మీ ముందుకు రావటంలో ఒక ప్రత్యేకమైనటువంటి ఉద్దేశము, ప్రభు పేరట ప్రేరేపించబడిన వాడిని కొన్ని మాటలు మీ గమనానికి తీసుకొని రావాలన్నదే దేవుని యొక్క ఉద్దేశము. దేవుడు నా హృదయంలో ఉంచిన భారము, నాకు బయలుపరిచినటువంటి విషయాలను యేసుక్రీస్తు వారి నామంలో మీ గమనముకు తీసుకొస్తుంటున్నాను. అవేమనగా, మనుషులైనటువంటి మనందరికీ ఒక ఆలోచన ఉంది. ఈ భూమి మీద జీవిస్తున్నటువంటి జీవితము చాలా విశేషమైనటువంటిది. భగవంతుడు మనకిచ్చినటువంటి నేత్రముతో అన్నిటిని చూడాలి. మనకిచ్చినటువంటి జీవితంతో మనం అనుభవించాలి, తాగాలి, తినాలి, తిరగాలి, సుఖించాలి, ఆనందించాలి. అన్నీ ఈ లోకంలోనే దేవుడు మనకు అనుగ్రహించాడు. ఈ లోకమును విడిచిన తర్వాత ఇంక ఏమీ లేదు, అంత శూన్యమే అన్నటువంటి ఆలోచన కలిగినటువంటి వారు లేకపోలేదు. ఈ లోకంలోనే సర్వము దేవుడు మనకు, భగవంతుడు మనకు ప్రసాదిస్తున్నాడు కనుక ఈ జీవితమే విశేషమైనది, ఇంకా మరొక జీవితం గురించిన ఆలోచన అవసరం లేదు అన్నటువంటి విధానము కలిగి ఉన్నటువంటి మరి ప్రేమైనటువంటి స్నేహితులందరికీ ఆ అభిప్రాయము సరైనది కాదని భగవంతుని పేరట ప్రేరేపించబడిన వాడిని ఒక చిన్న తలంపును మీ గమనానికి తీసుకొని రావాలని ఇష్టపడుతున్నాను. అదేమనగా, లైఫ్లో సెటిల్ అయ్యాడని, లైఫ్లో సెటిల్ అయ్యారని ఆలోచన మనం కలిగి ఉన్నాం. వాడెంతో ధన్యుడురా, వాడు మంచి లైఫ్లో సెటిల్ అయిపోయాడు, వాడెంతో ధన్యుడు, మంచి డిపార్ట్మెంట్లో వాడికి ఉద్యోగం వచ్చింది, ఆమె ఎంతో ధన్యురాలు, ఆ మంచి లైఫ్ వచ్చింది, ఆ మంచిగా పాస్ అయింది, మంచి సర్టిఫికెట్ వచ్చింది, మంచి డిపార్ట్మెంట్లో జాబ్ వచ్చింది, జీతం కూడా బాగా సంపాదిస్తుంటుంది, కాబట్టి మంచి లైఫ్ తను అనుభవిస్తూ ఉంటుంది. కాబట్టి ఇంకా మ్యారేజ్ అయిపోతే తన లైఫ్లో సెటిల్ అయిపోయినట్టే అనేటువంటి అభిప్రాయం మనం కలిగి ఉంటున్నాం కొంతమంది. అలాగనే కొంతమంది సహోదరులు, మిత్రులు కూడా, భారతీయులైనటువంటి వారు, విఘ్నులు, వక్తలైనటువంటి వారు కూడా ఆలోచన కలిగి ఉన్నటువంటి విషయం ఏంటంటే, వాడు మంచి చదువుకున్నాడు, వాడు ఎంత ధన్యుడో, వాడు మంచి డిపార్ట్మెంట్లో ఉద్యోగం సంపాదించాడు, మంచి జీతం పుచ్చుకుంటున్నాడు, కాబట్టి మంచి ఇల్లు కొన్నాడు, కారు కూడా ఉంది, ఫ్లాట్ కూడా తీసుకున్నాడు, వాడి బ్యాంక్ బ్యాలెన్స్ కూడా ఉంది, ఇక వాడి జీవితంలో అన్నీ సెట్ అయిపోయినవి, లైఫ్లో సెటిల్ అయిపోయినాడు, ఇక ఒక్కటే మిగిలింది, అది మ్యారేజ్ చేసుకుంటే సరిపోతుంది అనుకుంటాడు. మ్యారేజ్ కూడా అయిపోయిన తర్వాత ఇంకా లైఫ్లో సెటిల్ అయిపోయినాడు, వాడికి ఏమీ తక్కువ లేదు, సర్వ సమృద్ధి ఉంది, వాడి జీవితంలో ఎంతో సుఖం ఉంది, ఆనందం ఉంది, సంతోషం ఉంది అనేటువంటి వారు లేకపోలేదు. కొంతమంది కుమార్తెల విషయంలో తల్లిదండ్రి, కొంతమంది కుమారుడు విషయంలో తల్లిదండ్రి, ఆ కుమార్తెను చూడు, వారి కుమార్తెను చూడు ఎట్లుగా లైఫ్లో సెటిల్ అయిపోయిందో, వారి కుమారుని చూడు ఎట్లా లైఫ్లో సెటిల్ అయిపోయినాడో, నీ బ్రతుకుంది, ఎందుకు మా జీవితాల మీద ఆధారపడుతున్నావు, ఏంటి నీ బ్రతుకు, ఎప్పుడు లైఫ్లో సెటిల్ అయిపోతావు అన్నటువంటి ఆలోచనలు కలిగినటువంటి వారుగా భూమి మీద ఉన్నటువంటి ఈ మానవ కోటి, ఈ ధరణిలో మనుగడ సాగిస్తున్నటువంటి వారి జీవితంలో అనేకులకి ఇలాంటి అభిప్రాయము కలిగి ఉన్నారని నా తలంపు. అయితే ప్రభువు నాకు ప్రేరేపించిన ప్రేరేపణను మీ గమనానికి తీసుకొని రావాలన్నదే నా ఉద్దేశం. ఎవడు ధన్యుడు, ఎవరు ధన్యురాలు, ఎవరి జీవితంలో లైఫ్ ఉంది, ఎవరు లైఫ్లో సెటిల్ అయిపోయినారు అనే విషయాలను మీ గమనానికి తీసుకొని రావాలనుకుంటున్నాను.
ఆ కోవలోనే ఒక సంగతి మీ గమనాన్ని తీసుకొస్తున్నాను చూడండి. లూకా సువార్త సత్యవేద గ్రంథం బైబిల్లో నుండి లూకా సువార్త 12వ అధ్యాయము, లూకా సువార్త 12వ అధ్యాయంలో 19వ వచనాన్ని మనం ఇలా చదువుకుంటాం. 12వ అధ్యాయము 19వ వచనాన్ని చదువుతాం చూడండి. మీ దగ్గర కూడా బైబిల్ ఉంటే మీరు బైబిల్ తీసి ఈ మాటలను చూడవలసిందిగా, చదవలసిందిగా ప్రభు పేరట విఘ్నులైన వారికి, వక్తలకు, భారతదేశంలో ఉన్న నా సహోదర సహోదరులకు, భారతీయులందరికీ ఈ మాటలు జ్ఞాపకం చేస్తున్నాను. చూడండి, అదేమనగా, నా ప్రాణమా అనేక సంవత్సరములకు విస్తారమైన ఆస్తి నీకు సమకూర్చబడి ఉన్నది. సుఖించుము, తినుము, త్రాగుము, సంతోషించుమని చెప్పుకొందుననుకొనెను. అయితే అతను మరొక మాట మనం చూస్తాం. 21వ వచనం, దేవుని ఎడల ధనవంతుడు కాక తన కొరకే సమకూర్చుకున్నవాడు అలాగుననే యుండునని చెప్పెను. కాబట్టి ఈ మాటలను వీక్షించడానికి ముందు, వినడానికి ముందు మనం ఒక చిన్న ప్రార్థన చేసుకోవడము ఎంతైనా మంచిది. దయగల మా తండ్రి, పరిశుద్ధమైన దేవానికి స్తోత్రములు. యూట్యూబ్ ద్వారా మరి సోషల్ మీడియా ద్వారా వీక్షిస్తున్నటువంటి వీక్షకులందరికీ, మరి విఘ్నులకు, వక్తలకు, భారతీయులకు, భారత పౌరులకు, మరి స్నేహితులు, సన్నిహితులకు, ప్రపంచ దేశాలలో ఉండి ఈ మాటలను వీక్షిస్తూ వింటున్నటువంటి ప్రేమైనటువంటి వారందరికీ ప్రభా మీ కనికరం చూపండి. ఈ మాటలో ఉన్న సారాంశము వారు గ్రహించగలిగేటట్లు, పరమార్థమును వారు గ్రహించగలిగేటట్లు, సత్యమును వారు ఎరిగి, మరి ఏది సత్యమో, ఏది అసత్యమో, ఏది లైఫో, ఏది లైఫ్ కాదో గ్రహించి సత్యాన్ని ఎరిగి అలాంటి లైఫ్లో వారు సెటిల్ అయ్యేటట్లు సహాయం చేయండి. ఎవరు ఇంకా కీడు అపాయం నష్టంలో జీవిస్తున్నారో కనికరం చూపండి. మరి చదువుకున్న లేఖనము మీ దయగల హస్తానికి అప్పగిస్తున్నాం. వీక్షిస్తున్న భక్తులందరూ, విఘ్నులందరికంటే, భారత స్నేహితులందరికంటే, ప్రపంచ దేశంలో ఉన్న మానవ కోటి అందరికంటే నిష్ప్రయోజకుడు నీ దాసుని మరుగుపరిచి మీరే మాట్లాడి మహిం పొందమని, వీక్షిస్తున్న వారందరికీ స్పష్టంగా అర్థమయ్యేటట్లు సహాయపడమని వందనములు చెల్లిస్తూ యేసుక్రీస్తు వారి నామంలో స్తుతించి ప్రార్థిస్తుంటున్నాం తండ్రి, ఆమేన్. కాబట్టి ప్రియమైనటువంటి సోదరి సహోదరులారా, నా ప్రియమైనటువంటి స్నేహితులారా, ఈ మాటలను చివరి వరకు, మరి ఈ వీడియోను చివరి వరకు వీక్షించి సత్యాన్ని గ్రహించి నీ జీవితంలో ఇంకా లైఫ్లో సెటిల్ అవ్వకపోతే సెటిల్ అవ్వాలని ఈ మాటలను, ఈ వీడియోను మీ గమనానికి తీసుకొని వస్తుంటున్నాను. దీని కొరకై ఎంతకాలమో ప్రార్థిస్తూ వచ్చినప్పుడు దేవుడు నా హృదయంలో ఉంచినటువంటి తలంపులు, దేవుడు నాకు బయలుపరిచినటువంటి ఈ చిన్న సత్యమును యేసుక్రీస్తు వారి నామంలో మీ గమనమునకు తీసుకొస్తున్నాను. దయతో, సావధానముతో, సదుద్దేశముతో ఈ మాటలను, ఈ వీడియోను చివరి వరకు వీక్షించి మీ జీవితంలో నిజమైన బ్లెస్సింగ్స్ కానీ, నిజమైన ధన్యకరమైన జీవితం కానీ, నిజమైన లైఫ్ సెటిల్మెంట్లు అవ్వాలని యేసుక్రీస్తు నామం పేరట విన్నవించుచున్నాను. చిత్తగించండి. ప్రియమైనటువంటి స్నేహితులారా, దేవుని పిల్లలారా, ఈ మాటలలో సారాంశము మనం గమనిస్తే ఇక్కడ వ్యక్తి ఉన్నాడు, అతను ఒక ధనవంతుడిగా ఉన్నట్టుగా మనం చూడగలుగుతున్నాం. ఈ మాటలను వినడానికి ముందుగా ఒక చిన్న భాగాన్ని లూకా సువార్త గురించి మీ గమనాన్ని తీసుకురావాలని భగవంతుని పేరట ప్రేరేపించబడుతున్నాను. అదేమనగా, ఈ లూకా సువార్త రచించినటువంటి వ్యక్తి వైద్యుడైన లూకా. ఇతను అంత్యోకయకు చెందినటువంటి వాడిగా మనము ఎరిగినటువంటి విషయం. అంత మాత్రమే కాదు, ఈ లూకా సువార్తల పుస్తకము క్రీస్తు శకము 60వ సంవత్సరం నుండి 70 సంవత్సర కాలంలో రాసిండవచ్చని వ్యాఖ్యానకర్తల అభిప్రాయం ఉంది. 24 అధ్యాయాలు కలిగిన ఈ పుస్తకంలో
1151 వచనము రాయబడింది. అంత మాత్రమే కాదు, ఈ పుస్తకం అన్ని పుస్తకాల కన్నా సాహిత్య విలువలు కలిగినటువంటి పుస్తకము. ఇతను సిరియా దేశంలోని అంతియోకయకు చెందినటువంటి వైద్యుడు. గాస్పెల్ అన్న మాట గుడ్ స్పెల్ అను ఆంగ్లో సార్జికన్ అనే పదము నుండి పుట్టింది. దాని అర్థము శుభవర్తమానం అని కూడా పిలవచ్చును, లేక శుభచరిత్ర అని కూడా దానికి భావం కలిగి ఉంది. కాబట్టి ప్రియమైనటువంటి శ్రోతలారా, వీక్షిస్తున్నటువంటి సహోదరి సహోదరులారా, ఇతనొక చరిత్రకారుడు, వైద్యుడే కాక చరిత్రకారుడు మరియు ఆయన చిత్రకారుడు కూడా. కాబట్టి అనేకమైన సత్యాలను మనము ఈ పుస్తకంలో నేర్చుకోవచ్చు, అనేకమైనటువంటి సంగతులను గమనించవచ్చు. కాకపోతే ఈ సందర్భంలో ప్రభు నా హృదయంలోకి తీసుకొచ్చినటువంటి తలంపు ఏంటంటే దాన్ని మీతో పంచుకుంటున్నాను. అయితే ఒక వ్యక్తి లైఫ్లో సెటిల్ అవ్వాలి అంటే తను ఏం చేయాలి, దేన్ని లైఫ్లో సెటిల్ అయ్యాడు అన్నటువంటి విధానంలో మనం చూడగలుగుతున్నాము అనేది దేవుని వాక్యంలో నుండి కొన్ని మాటలు మీ గమనానికి తీసుకురావాలని ప్రభు పేరట నేను ప్రేరేపించబడుతున్నాను. చూడండి, లైఫ్ అనేది మనకు చాలా ప్రాముఖ్యమే. అయితే కొంతమంది ఏమనుకుంటారంటే ఒక వ్యక్తికి లైఫ్ ఉండాలంటే వైఫ్ ఉంటే సరిపోతుందండి, వైఫే లైఫ్ అని కొంతమంది అనుకుంటారు. కొంతమందికి ఉద్యోగమే లైఫ్ అనుకుంటున్నారు. కొంతమందికి అపార్ట్మెంట్లో ఫ్లాట్ ఉంటే లైఫ్ అండి అనుకుంటున్నారు. కొంతమంది డబ్బు ఉంటే, ధాన్యం ఉంటే, బంగారం ఉంటే, ఆస్తులుంటే, పొలాలుంటే మంచి లైఫ్ అండి వాడిది, వాడికి వాహనాలు ఉంటే, విశేషమైన వాహనాలు ఉంటే మంచి లైఫ్ అండి అనుకుంటున్నారు. ఈ దినాల్లో మనం చూడండి, కోటీశ్వరులు, కుబేరులు ప్రపంచ దేశాలలో ఉన్నారు, భారతదేశంలో కూడా ఉన్నారు. వారే జీవితాన్ని బట్టి లైఫ్ అంటే వాడదేరా, ఎంత ఎంజాయ్ చేస్తున్నాడో చూడండి అనుకుంటున్నారు. అంటే భూమి మీద జీవించే జీవితము మనుషులకి అది నిజమైన లైఫ్ కాదనేదే నా అభిప్రాయము. సత్యవేద గ్రంథము కూడా ఆ విషయాలనే జ్ఞాపకం చేస్తూ ఉంటుంది. కొంతమంది ఆస్తులు సంపాదించడానికి, డబ్బులు సంపాదించడానికి, బంగారం సంపాదించడానికి, పొలాలు సంపాదించడానికి దేశ విదేశాలకు కూడా వెళ్ళేవారు లేకపోలేదు. అంటే సంపాదించకూడదని కాదు, వెళ్ళకూడదని కూడా కాదు, కానీ అయితే నిజమైన లైఫ్ అనేది ఎక్కడుంది, ఆ లైఫ్ని మనం ఎలా పొందగలము, ఆ లైఫ్ని ఎలాగున మనం ఎంజాయ్ చేయగలము, ఎలాగున లైఫ్లో సెటిల్ అవ్వగలము, దేన్ని లైఫ్లో సెటిల్ అవ్వడం అంటే ఏంది, ఎంజాయ్ చేయడం అంటే లైఫ్లో, ఆ విషయాలను మనం కొన్ని మాటల్ని గమనిస్తాం. చూడండి, మొదటిది అసలు మనకు లైఫ్ అంటే ఎవరు, అది ఎవరిస్తారు, ఎలా వస్తుంది, లైఫ్ అనేది ఎవరు, లైఫ్ అంటే ఎవరు, ఆ లైఫ్ని ఎవరిస్తారు, ఆ లైఫ్ని మనకు ఎలా వస్తుంది అని ఈ 3 మాటలని మనం ముందుగా ఆలోచన చేయవలసినటువంటి అవసరత ఉంటుంది. చూడండి, ఇక్కడ మనం చదువుకున్న భాగంలో లూకా సువార్త 12:19 చూసినప్పుడు లైఫ్ అంటే ఇతనికి ఉన్నటువంటి లైఫ్ మరి ఎవ్వరికీ లేదు. కాబట్టి అనేక సంవత్సరాలకు సరిపడా సంపాదించి పెట్టాంట. ఎంజాయ్ యువర్ సెల్ఫ్, వాడు చేసినటువంటి ఎంజాయ్ ఇంకెవడు చేయడం లేదు, లైఫ్ అంటే అదేరా అనుకున్నటువంటి వారు కూడా బహుశా వీక్షిస్తున్నటువంటి నువ్వు కూడా ఇలాంటి ఆలోచన కలిగి ఉన్నావేమో ప్రియమైనటువంటి సహోదరి సహోదరుడా. అయితే మంచిదే అలాంటి ఆలోచన కలిగి ఉంటే కొంచెం ముందుకు వెళ్ళి చూస్తే నిజమైన లైఫ్ అంటే ఏంటి, నిజమైన లైఫ్లో ఎంజాయ్ అంటే ఏంటి, ఎవరు లైఫ్లో ఎంజాయ్ కలిగి ఉంటున్నారో, ఎవరి లైఫ్ విశేషమైనదో అన్ని భాగాలను కొన్ని విషయాలు మనము గమనిస్తాం. చూడండి, యోహాను సువార్త 1:4 కనుక మనం చదివితే ఇక్కడ ఒక మాట రాయబడింది. యోహాను సువార్త 1:4 చూస్తే ఇలా రాయబడినటువంటి మాటను చూస్తాం. చూడండి, 1:4 ఆయనలో జీవముండెను, ఆ జీవం మనుషులకు వెలుగై ఉండెను. ఆయనలో జీవముండెను అంటే ఆంగ్లంలో కనుక మనం చూస్తే జీవము అనే ఈ తెలుగు పదము ఆంగ్లంలో లైఫ్ అని రాయబడింది. కాబట్టి ప్రియమైనటువంటి వీక్షకులారా, లైఫ్ అంటే ఏంటి అనేది మొదటిగా చూస్తే
యేసుక్రీస్తే లైఫ్, ఆయనే లైఫ్ అయి ఉంటున్నాడు. కనుక మనం గమనించాల్సిన విషయం ఏంటంటే యోహాను సువార్త 11 అధ్యాయము 25 అంటున్నాడు, నేను జీవమునై ఉన్నాను, నేనే జీవమును అంటున్నాడు. మరి యోహాను సువార్త 14 అధ్యాయం 6 చూస్తే నేను జీవమును అంటున్నాడు. కాబట్టి లైఫ్ అంటే ఎవరంటే ఈ లోకములో మరి త్రేతాయుగంలో గమనించాల్సిన విషయం ఏంటంటే లైఫ్ని గురించి మనం ఆలోచన చేస్తే కృతాయుగము కానీ, ద్వాపరయుగము కానీ, త్రేతాయుగము కానీ, కలియుగములు కానీ నేనే లైఫ్ అన్నటువంటి వ్యక్తిని నాకున్నటువంటి జ్ఞానంలో పరిశీలించినప్పుడు నా అన్వేషణ కాలంలో నేను ఎవరిని చూడలేకపోయాను. నేనే లైఫ్ అన్నటువంటి వ్యక్తిని ఎవరు కూడా ఆ మాటను వాడినట్టుగా మరి నేను నాకున్నటువంటి పరిజ్ఞానాన్ని బట్టి అంటే వేద గ్రంథాలు మరియు ఖురాను మరియు సత్యవేద గ్రంథం ఇలాగ అనేకమైనటువంటి గ్రంథాలను పరిశీలించినప్పుడు నేనే లైఫ్ అన్నటువంటి వ్యక్తి మరి ఎవరు అని నేను పరిశీలిస్తే ఎవరైనా ఉన్నారా లైఫ్ అయినటువంటి వారు ఎవరైనా ఉన్నారని చూడగలిగినప్పుడు అన్ని గ్రంథాలలో పుస్తకాలు నేను పట్టున్నానని చెప్పలేను. కానీ నాకున్నటువంటి పరిజ్ఞానంలో కొంతవరకు పరిశీలించగలిగినప్పుడు యేసుక్రీస్తు సత్యవేద గ్రంథమైన బైబిల్లో యేసుక్రీస్తు నేను లైఫ్ అన్నటువంటి విధానము చూడగలుగుతూ వచ్చాను. కాబట్టి ఈ లోకంలో లైఫ్ అనేది ప్రసాదించాలి అంటే యేసుక్రీస్తు ద్వారానే అది సాధ్యమవుతుంది. ఆయనే లైఫ్ అయి ఉన్నాడు అన్నటువంటి దేవుడి యొక్క ఉద్దేశంలో నా తలంపులోని తీసుకొచ్చినటువంటి తలంపు. కాబట్టి లైఫ్ అనేది యేసుక్రీస్తు ద్వారానే అది సాధ్యమవుతుంది అని నేను గ్రహించగలుగుతూ వచ్చాను. కాబట్టి ఆయన లైఫ్ అయినాడు కాబట్టి ఆయన నాకు కూడా లైఫ్ని ప్రసాదిస్తాడు అని నేను గ్రహించగలుగుతూ వచ్చాను. కాబట్టి ఈయన ద్వారానే నేను లైఫ్లో సెటిల్ అవ్వచ్చు అన్నటువంటి తలంపు నా 7 సంవత్సరాల సత్యాన్వేషణ కాలంలో నేను గ్రహించగలుగుతూ వస్తూ వచ్చాను. కాబట్టి భగవంతుడు ఎవరు, దేవుడెవరు, విమోచకుడెవరు, రక్షకుడెవరు, అగ్నిగుండం తప్పించేదెవరు, యమగుండం తప్పించేదెవరు, లైఫ్ని నాకు ప్రసాదించేదెవరు అన్నటువంటి ప్రశ్నలు నా హృదయంలో కలిగి ఉన్నప్పుడు నేను అన్వేషణ చేస్తూ వచ్చాను. ఆ లైఫ్ ఎవరు నాకు లైఫ్ ఇవ్వగలరు, నన్ను ఎవరు లైఫ్లో సెటిల్మెంట్ చేయగలరు, అది ఎవరి వల్ల అవుతుంది అని నా అన్వేషణలో పరిశీలన చేస్తూ వచ్చాను. అలా పరిశీలన చేస్తూ అన్వేషిస్తూ వస్తున్నప్పుడు నాకు లైఫ్గా ఉన్నటువంటి యేసుక్రీస్తు నాథుడు బైబిల్ సత్యవేద గ్రంథం బైబిల్ ద్వారా నాకు తారసపడుతూ వస్తూ వచ్చాడు. కనుకనే ఈయననే లైఫ్ అయినప్పుడు నా జీవితాన్ని కూడా నాకు కూడా ఒక లైఫ్ని ప్రసాదించగలడు ఈయన. నేను కూడా ఈయన ద్వారానే లైఫ్లో సెటిల్మెంట్ కాగలనటువంటి తలంపు నా హృదయంలోనికి భారము అలాంటి ఆలోచన కలుగుతూ వస్తూ వచ్చింది. కనుకనే నేను గమనించినటువంటి విధానంలో మరి మీరు ఎలా గమనిస్తున్నారో లైఫ్ అంటే ఏంటి అంటే ఉన్నతమైనటువంటి విద్యాభ్యాసం అని కొంతమంది కలిగి ఉంటున్నారు. లైఫ్ అంటే ఏంటంటే మంచి వస్త్రధారణ కలిగి ఉండడమే మంచి లైఫ్ అనుకుంటున్నారు. లైఫ్ అంటే ఏంటంటే మంచి డిపార్ట్మెంట్లో ఉద్యోగము పొందడమే లైఫ్ అనుకుంటున్నారు. అంత మాత్రమే కాదు, ఉన్నతమైన విద్యాభ్యాసించడం కాదు, ఉన్నతమైన డిపార్ట్మెంట్లో ఉద్యోగం చేయడమే కాదు, ఉన్నతమైనటువంటి జీతం పుచ్చుకోవడమే కాదు, కానీ ఈ లోకంలో మంచి భవనము కలిగి ఉండి, ఈ లోకంలో మంచి పేరు ప్రఖ్యాతులు కలిగి ఉండి, ఈ లోకంలో మంచి అపార్ట్మెంట్లు, ఆస్తులు, పొలాలు, వెండి బంగారములు, ధనధాన్యములు కలిగి ఉంటే మంచి లైఫ్ అని అనుకుంటున్నటువంటి విధానము మనం చూస్తూనే ఉంటున్నాం. ఇలాంటి ఆలోచన కలిగి ఉంటే అయితే నీ ఆలోచన భౌతిక సంబంధమైన విధానంలో చూసినప్పుడు అది సరైనది కావచ్చేమో, కానీ ఆత్మ సంబంధమైన జీవితంలో చూసినప్పుడు నీకు అవి ఏవి కూడా లైఫ్ని ఇవ్వలేవు. అవి ఏవి కూడా వాటి వలన నీ జీవితం, నీ లైఫ్లో సెటిల్మెంట్ అవి నిన్ను చేయలేవని నా వరకు నేను గమనించగలుగుతూ వచ్చాను. ఒకవేళ నువ్వు కూడా మంచి మరి చదివేవేమో, ఒకవేళ అది పిహెచ్డి చేసేవేమో, ఒకవేళ సిఏ చేసేవేమో, ఇంజనీర్వేమో, డాక్టర్వేమో, లాయర్వేమో, మరి జడ్జివేమో ఈ లోకంలో, మరి ఒకవేళ ఎమ్మెల్యేవా, మంత్రివా, ప్రధానమంత్రివా, లేక క్యాబినెట్ మంత్రివా, గవర్నర్వా, రాష్ట్రపతివా,
నువ్వెవరైనా కావచ్చు. కానీ ఒకవేళ రోజుకి 1000 రూపాయలు ఖర్చు పెట్టొచ్చు. రోజుకి నీ భోజనము 1000 రూపాయలు లక్షల్లో ఖర్చు పెడుతుండొచ్చు. లేక నీ ఫ్రెండ్స్లో నువ్వు తాగే విధానం, నువ్వు ఎక్కే వాహనాల విధానం, నువ్వు నేల మీద ప్రయాణిస్తున్నావా, వాహనం మీద, లేక నీటి మీద ప్రయాణం చేసే వాహనంలో ప్రయాణిస్తున్నావా, లేక ఎయిర్లైన్లో అంటే ఆకాశం గాలిలో ప్రయాణం చేసే వాహనంలో ప్రయాణం చేస్తున్నప్పటికీ వాటన్నిటిని బట్టి నాకున్నటువంటి లైఫ్ మరి ఈ లోకంలో ఎవడికి లేదు. నేను లైఫ్లో అద్భుతంగా సెటిల్మెంట్ అవుతూ వచ్చాను. నాకున్నటువంటి భర్తను బట్టి, నాకున్న భార్యను బట్టి, నాకున్న పిల్లలు బట్టి అన్నటువంటి నాకున్న బంధువులు, స్నేహితులు, రక్త సంబంధికులు వారందరిని బట్టి లైఫ్ అంటే నాదేనా, లైఫ్లో నేను ఎంజాయ్ చేస్తున్నాను అనుకుంటున్నావా ప్రియమైన సహోదరి సహోదరుడా? అయితే అలాంటి వ్యక్తి, అలాంటి నీ స్వభావంలో, నీ ఆలోచనలో, నీ పద్ధతిలో కలిగినటువంటి వ్యక్తి సత్యవేద గ్రంథం బైబిల్లో ఒక వ్యక్తి ఉన్నాడు. చూడండి, లూకాసు వార్త 12వ అధ్యాయము 19వ వచనంలో ఆయన కూడా అనుకుంటున్నాడు, నా ప్రాణము తన ప్రాణంతో చెప్పుకుంటున్నాడు. ఎంతో లైఫ్లో సెటిల్ అయ్యాను అనుకుంటున్నాడు తన జీవితంలో. చూడండి, నా ప్రాణమా తను అంటున్నాడు, నా ప్రాణమా అని చెప్పుకుంటున్నాడు. ఎంత అద్భుతమైన విధానంలో తను చెప్పుకుంటున్నా అంటే, ఒకవేళ ఇలాగున నీవు కూడా చెప్పుకుంటున్నావేమో, దేని చూసి నేను లైఫ్లో సెటిల్ అయిపోయాను, లైఫ్ అంటే నాదే, ఎంజాయ్ చేస్తున్నాను అని నీ ప్రాణంతో నువ్వు కూడా నా ప్రాణమా ఎంజాయ్ యువర్ సెల్ఫ్ అని చెప్పుకునేవాడవుగా, చెప్పుకునే ఆమెవుగా ఉంటున్నావా ప్రియమైన సోదరి సోదరా, ప్రియమైనటువంటి స్నేహితులారా? కాబట్టి ఇక్కడ మనం గమనిస్తే చూడండి, కొంతమంది మత పిచ్చగలిగి మతోన్మాదులుగా ఉండి కూడా మేము లైఫ్లో ఎంతో ఎంజాయ్ చేస్తున్నాం అనుకునేవారు లేకపోలేదు. కొంతమంది మనుషులు చంపడమే ఎంజాయ్ అనుకుంటున్నారు. కొంతమంది మనుషులు చిత్రహింసలు పెట్టడమే ఎంజాయ్ అనుకుంటున్నారు. కొంతమంది చూడండి, ఇతరులకు నష్టాన్ని కలిగించి వారు ఎంజాయ్ చేసే వాళ్ళుగా ఉంటున్నారు. లైఫ్ అంటే ఇంతేనేమో, ఇదేనేమో లైఫ్ అని దొంగిలించి, వ్యభిచరించి, మోసం చేసి, అక్రమాలు చేసి, అన్యాయం చేసి, ఇతరులకు నష్టాన్ని కలిగించి, ఆస్తులను ఆక్రమించి, కోర్టులో కేసులని తప్పుడు కేసులు పట్టించి, తప్పుడు కేసులు బనాయించి, మనుషులు చిత్రహింసలు పెట్టి వాటన్నిటి వలన నువ్వు ఎంజాయ్ చేసేవాడవుగా, ఎంజాయ్ చేసేదానవుగా ఉంటున్నావేమో ప్రేమైనటువంటి వీక్షిస్తున్న సహోదరి సహోదరుడా. అయితే నీవనుకున్నట్టుగా వాటిని బట్టి నువ్వు లైఫ్లో ఎంజాయ్ చేయలేవు. వాటిని బట్టి నీకు నెమ్మది లేకుండా పోతుంది. దాన్ని బట్టి చూసినప్పుడు నీకున్నటువంటి స్వభావం ఏంటంటే అది దుష్ట స్వభావము, అది దుర్మార్గపు పనిగా, అది సద్గుణము కాదు, అది దుర్గుణముగా నువ్వు పరిగణలోకి తీసుకోవడం లేదేమో. కాకపోతే వాటన్నిటిని బట్టి నేను ఎంజాయ్ చేస్తున్నా, లైఫ్ అంటే నాదేరా అని అర్థం చూసుకుంటూ వారితో వీరితో చెప్పుకుంటూ నేను ఎంజాయ్ చేస్తున్నా, లైఫ్లో నాలాంటి ఎంజాయ్ ఇంకెవ్వడికి ఉండదు అనుకుంటున్నావా ప్రియమైన సోదరి సోదరా? ఈయన కూడా అలాగే అనుకుంటున్నాడు. ఏమని చెప్తున్నారు చూడండి, విస్తారమైన ఆస్తి నీకు సమకూర్చబడినది, సుఖించుము, తినుము, త్రాగము, సంతోషించుము, అనేక సంవత్సరాలకు నీకు ఏ కొరత లేదు అనుకుంటున్నాడు. ఇలా అనుకుంటూ ఉండగానే చూడండి 20వ వచనములో అంటున్నాడు, అయితే దేవుడు వెరివాడా అంటున్నాడు. ఫుల్ ఇలాంటి ఆలోచన కలిగినటువంటి విధానంలో ఉన్నట్లయితే నువ్వు కూడా ఫుల్వే, నువ్వు కూడా వెరివాడవే, నువ్వు కూడా వెరిదానవే అని సత్యవేద గ్రంథం బైబిల్ సెలవిస్తుంది. భౌతిక సంబంధమైన వస్త్రాలను చూసి, భౌతిక సంబంధమైన ఉద్యోగాన్ని చూసి, భౌతిక సంబంధమైన జీతాలను చూసి, భౌతిక సంబంధమైన అధికారాన్ని చూసి, భౌతిక సంబంధమైన ఆస్తులను చూసి, భౌతిక సంబంధమైన డబ్బును చూసి ఈ లోకంలో నువ్వు కూడా అలాగే అనుకుంటున్నావేమో. అయితే దేవుడు అంటున్నాడు, జీవం గల దేవుడు అంటున్నాడు, వెర్రివాడా, వెర్రిదాన అంటున్నాడు. నువ్వు కూడా వెర్రివాడవుగా జీవిస్తున్నావా? నీవు కూడా వెర్రిదానవుగా జీవిస్తున్నావా? ప్రేమైనటువంటి సహోదరి సహోదరుడా, యూట్యూబ్ని వీక్షిస్తున్నటువంటి ప్రేమైనటువంటి స్నేహితులారా, నీకెంతైనా ఉండొచ్చు, కానీ వాటన్నిటిని బట్టి నువ్వు లైఫ్ అంటే ఇదే, ఎంజాయ్ చేయి అనుకుంటున్నావా? అయితే జీవము గల దేవుడు అంటున్నాడు, అలాంటి జీవితము బట్టి నువ్వు వెర్రివాడవి, వెర్రిదానం అంటాడు. అది నీ జీవితంలో ఫూల్నెస్ని చేస్తుంది, నిన్ను ఒక ఫూల్గా తయారు చేస్తుందని సత్యవేద గ్రంథం బైబిల్ సెలవిస్తుంది. కాబట్టి నిజమైన లైఫ్ నువ్వు గ్రహించాలని,
నిజమైన లైఫ్లో నువ్వు సెటిల్ కావాలని నీ రక్షకుడైనటువంటి యేసుక్రీస్తు నాథుడు నీ గురించినటువంటి ఆలోచన కలిగి ఉంటున్నాడు. అది నువ్వు ఎంతకాలం గ్రహించకుండా ఉంటున్నావు. ఇప్పటికే 10 ఏళ్ళు, 15 ఏళ్ళు, 20 ఏళ్ళు, 30, 40, 50, 70, 80, 100 మరణపు పడకలో మంచం మీద ఒకవేళ నువ్వు మూలుగుతుంటున్నావేమో, ఇంకా నాకేంటి, నా కొడుకుల కొరకే సంపాదించాను, నా కూతుర్ల కొరకే సంపాదించాను, వారి వివాహాలు చేశాను, వారు కూడా నా అంతటి వాళ్ళు అయ్యారు, వారికి పిల్లలు పుట్టారు, నా మనవరాళ్ళు, నా వంశం అభివృద్ధి అయింది, నాకు ఇంకేమీ తక్కువ లేదు, కాబట్టి నేను లైఫ్లో సెటిల్ అయిపోయాను, నా సంతానాన్ని కూడా లైఫ్లో సెటిల్ చేశాను అనుకుంటున్నావా? ప్రేమైనటువంటి సహోదరి సహోదరా, అయితే నీ లైఫ్లో నిరాశ నిస్పృహ మిగిలిపోతుంది. మరణ భయం నిన్ను వెంటాడుతూ ఉంది. అగ్నిగుండానికి వెళ్తున్న భయం ఉంటుంది నీకు. అక్రమంగా సంపాదించిన వాటిని బట్టి మాయమాటలు చెప్పి మోసం చేసి లబ్ధిని పొందిన జీవితాన్ని బట్టి ఒంటరిగా ఉన్నప్పుడు అవి నిన్ను భయపెడతా ఉన్నాయి. ఒంటరిగా ఉన్నప్పుడు నీ హృదయంలో కలవర పెడుతున్నాయి. మనుషులు అందరితో ఉన్నప్పుడు సంతోషిస్తూ ఆనందిస్తూ ఎంజాయ్ చేస్తున్నట్టున్నావు. పార్కులకు వెళ్తూ, సర్కస్లకు వెళ్తూ, వినోదాలకు వెళ్తూ, విందులకు వెళ్తూ విలాసవంతమైన జీవితం జీవిస్తున్నటువంటి జీవితాన్ని బట్టి నేను లైఫ్లో సెటిల్ అయ్యాననుకుంటున్నావు. వాటన్నిటిని బట్టి అది నీకు లైఫ్ కాదని సత్యవేద గ్రంథం బైబిల్ సెలవిస్తూ ఉంటుంది. మరి ఎలాగునా నీకు లైఫ్ రాబోతుంది? ఏంటి నీ లైఫ్లో సెటిల్మెంట్ అవ్వడం అంటే? ఒకసారి నువ్వు పరిశీలించవలసిందిగా, ఇలాంటి భౌతిక సంబంధమైన లైఫ్ కొరకే నీ జీవితంలో ఎన్నో సంవత్సరాల నుంచి ప్రయాసపడుతూ ఉన్నావు, శ్రమ పడుతూ ఉన్నావు, కష్టపడుతూ ఉన్నావు, నిద్రాహారాలు వదిలేస్తూ ఉన్నావు, భార్య పిల్లలు దూరంగా ఉంటున్నావు, భర్తకు దూరంగా ఉంటున్నావు, పిల్లలకు దూరంగా ఉంటున్నావు, బంధువులకి, స్నేహితులకి, అందరికీ దూరంగా ఉంటున్నావు. నేను అనుకున్నది సాధించాలి, నేను అనుకున్నది జరిగించుకోవాలి, నేను ప్రేమించిన వ్యక్తిని పెళ్లి చేసుకోవాలి, నేను ప్రేమించిన పురుషుణ్ణి అతన్నే పెళ్లి చేసుకోవాలి, నేను ప్రేమించిన ఆమెనే పెళ్లి చేసుకోవాలి. ఇలా చేసుకుంటే నా లైఫ్లో ఎంజాయ్ ఉంటుంది. నేను సాధించాను, జయించాను, నా తల్లిదండ్రులను ఎదిరించాను, నా బంధువులను ఎదిరించాను, నా అన్నదమ్ములను ఎదిరించాను, నేను అనుకున్న సాధించాను, ఇదే నా లైఫ్ అనుకుంటున్నావేమో. జాగ్రత్త, ఇది కాదు నీ లైఫ్ అని జీవము గల దేవుడు సత్యవేద గ్రంథం బైబిల్ ద్వారా నీతో మాట్లాడుతున్నాడు. ఒకవేళ ఇలాంటి జీవితంలో నీవుంటే నీ జీవితంలో హఠాత్తుగా ప్రమాదానికి నువ్వు గురి కాబోతున్నావు, నీ లైఫ్ నాశనం చేసుకోబోతున్నావు. నీ చేతులారా సత్యాన్ని నువ్వు గ్రహించాలని, నువ్వు పాడై పతనమై అగ్నిగుండానికి వెళ్ళడం, కన్నీరు కార్చడం యుగయుగములు జీవం కలిగినటువంటి యేసునాథుడికి ఇష్టం లేదు. కనుక ఆయన నీకు లైఫ్ ప్రసాదించాలనుకుంటున్నాడు. సహోదరుడిగా, సోదరిగా, స్నేహితుడిగా, ప్రేమైనటువంటి విఘ్నులు, వీక్షకులైనటువంటి వారికి, భక్తులైన వారికి, నా ప్రియ సహోదరి సహోదరులందరికీ చేతులు జోడించి అలాంటి నీచమైన జీవితంలో నుండి, లైఫ్లో నుండి విమోచించబడాలా, విడిపించబడాలి, నిజమైనటువంటి లైఫ్లను స్థిరపడాలని ఈ మాటలు చేతులు జోడించి నా ప్రియమైనటువంటి స్నేహితులందరికీ ఈ మాటలను విన్నవించుచున్నాను, చిత్తగించండి. కాబట్టి ఇక్కడ మనం గమనిస్తే సత్యవేద గ్రంథములో కీర్తన గ్రంథం 32వ కీర్తనలో మొదటి వచనంలో కనుక మనం చూడగలిగితే, కీర్తన గ్రంథం 32 మొదటి వచనంలో ఏమని రాయబడుతుందంటే తన అతిక్రమములకు పరిహారమునందినవాడు, తన పాపములకు ప్రాయశ్చిత్తమునందినవాడు ధన్యుడు అని రాయబడతా ఉందండి. తన పాపములకు ప్రాయశ్చిత్తమునందినవాడు ధన్యుడు, ధన్యురాలు అని రాయబడతా ఉంది. మనం ఇలా చూడొచ్చు, బ్లెస్డ్ పీపుల్, బ్లెస్డ్ అని, బ్లెస్సింగ్ అని పొందవచ్చు. కాబట్టి తన పాపములకు ఎవరైతే పరిహారం పొందుతారో వారే లైఫ్ స్థిరపడినట్లుగా, వారు యుగయుగముల అగ్ని కూడా తప్పించుకోబోతున్నారు. భౌతిక సంబంధమైన జీవితం ప్రాముఖ్యం కాదండి, అది తాత్కాలికమే. ఈ లోకంలో ఎన్ని కలిగి ఉన్నా వాటన్నిటికీ నువ్వు ఒకరోజు దూరం అవుతావు, లేదా అవన్నీ కూడా నీకు ఒకరోజు దూరం అయిపోతాయి. కాబట్టి మనం గమనించాల్సిన విషయం ఏంటంటే, గడిచిన 2 దినాల క్రితం చూడండి, 15వ తారీఖు అనుకుంటా, దాదాపుగా 15వ తారీఖు సాయంకాలము
ఉభయ గోదావరి జిల్లాలకు సంబంధించినటువంటి ఆదివాసులు, ఆ గిరిజన ప్రాంతం నివసిస్తున్నటువంటి వారు ఒక బోటు సహాయం ద్వారా వారి ప్రదేశానికి పనులు ముగించుకొని, వారి కర్తవ్యాన్ని ముగించుకొని, వారి వ్యాపారాలు, నిత్యావసరమైన వస్తువులు కొనుగోలు చేసుకొని సాయంకాలము 3 లేదా 3 గంటలు 3:30 గంటలకు ఆ బోట్లో వారు ప్రయాణం చేస్తున్నారు. ఆ బోటు యజమానుడు అది అన్ని రకాలుగా కరెక్ట్గానే ఉంటుంది. దాంట్లో కొన్ని సిమెంట్ బస్తాలు కూడా వేస్తూ వచ్చారు. అయితే అది సాయంకాలము కొద్ది దూరం ప్రయాణం చేస్తూ వచ్చింది. ప్రేమైన వారలారా, ఆ వాడపల్లి అనే ప్రదేశానికి వెళ్ళిన తర్వాత ఆ గాలి తుఫాను ఆ కొండమోదు ప్రదేశం నుండి అది ప్రయాణం చేస్తూ వస్తుంది. దేవపట్నం నుండి ఎన్ని రకాలుగా మనం చూస్తే దాని ప్రయాణము అర్ధంతరంగానే ఆ గాలి వాన చేత అది ముంచబడుతూ వచ్చింది. దాని నుంచి తప్పించుకోవాలని అందరూ లోపలికి వెళ్ళి తలుపులు బిగించుకున్నారు, అద్దాలవి కూడా వేసేసుకున్నారు. అక్కడ ఇంకా కొంతమంది కొనుగోలు చేసిన వస్తువులు కూడా లోపల ఉన్నాయి. అయితే అది కొద్ది సమీపంలోనే దాదాపుగా 50-60 అడుగుల లోతుకి వెళ్ళిపోయి ఇసుకలో కూరుకుపోయింది. మరి అనేకమైనటువంటి సహాయ చర్యల కొరకై నావీ వారు వచ్చారు, ఆయా రకాలుగా ఎండి వాళ్ళు వచ్చున్నారు. తర్వాత 2 జిల్లాల ముఖ్యమంత్రులు, 2 జిల్లాల మన కలెక్టర్లు, పోలీస్ యంత్రాంగం వారు, అలాగన ఆంధ్ర రాష్ట్రము ముఖ్యమంత్రి గారు కూడా వెళ్ళి ఎప్పటికప్పుడు పరీక్షించి గజయితగాల ద్వారా తీసుకొస్తే కొంతమంది దూకి వారి ప్రాణాలు కాపాడుకున్నారు. ఆ ఫ్రిడ్జ్ పట్టుకొని ఒక చిన్న బిడ్డ 14 సంవత్సరాల పాప అతను కాపాడుకోబడింది. చూడండి, ఇలాగని మనం గమనిస్తే ఒక 12-15 మంది తప్పించుకున్నారు. మిగతా వారు లోపలే సమాధి అవుతూ వచ్చారు. చూడండి, మరణించినటువంటి వారుగా ఉన్నట్టుగా మనం చూస్తున్నాం. కాబట్టి ఎప్పుడు నువ్వు సంపాదించి నీతో వస్తుందో నీకు తెలియదు, ఎప్పుడు నువ్వు కొనుగోలు చేసేది నీతో ఉంటుందో కూడా నీకు తెలియదు, ఎప్పుడు నువ్వు దాన్ని అనుభవిస్తావో కూడా నీకు తెలియదు, మరణం నీకు ఎప్పుడు వస్తుందో నీకు తెలియదు. కాబట్టి జాగ్రత్త. నీ పాపముల విషయమై పశ్చాత్తాపం లేకుండా, నీ పాపముల విషయమై నీ దుర్మార్గ జీవితాన్ని బట్టి పాపిష్టి పనులను నువ్వు విడిచిపెట్టకుండా ఉంటే, ఇంకా నువ్వు దుర్మార్గురాలుగానే జీవిస్తూ ఉంటే, ఇంకా నువ్వు సన్మార్గంలోకి రాకుండా జీవించినంత కాలం నువ్వు సంపాదించిన అన్నీ కూడా ఏమైపోతావో. మరణము నిన్ను వెంటాడుతూ ఉంది, క్షణక్షణము నీ వెంట తిరుగుతూ ఉంది. అది ఎప్పుడు నీకు సంభవిస్తుందో నీకు తెలీదు. ఈ శరీరాన్ని ఈ లోకంలో ఎప్పుడు నీ తను చాలిస్తావో నీకు తెలీదు. కనుక ప్రియమైనటువంటి సహోదరుడా, నేను భయపెట్టాలని మాటలు చెప్పడం లేదు. మరణం అనేక పర్యాయములు నేను వెంటాడుతూ వస్తూ ఉంది. ఇప్పటికి ఎన్నోసార్లు మరణపు అంచుల దగ్గరికి వెళ్ళి తప్పించుకుంటూ వచ్చావు, తప్పించబడుతూ వచ్చావు. ఇక ఎప్పుడో నీ గతి, ఎప్పుడు నీ తను చాలించబోతున్నావో, ఎలాగనో మృత్యువు నిన్ను వెంటాడబోతుందో, అది ఏ మార్గంలో నువ్వు ఇంట్లో ఉన్నా మృత్యువు నిన్ను వెంటాడబోతుంది, వీధిలోకి వెళ్ళిన నీ మృత్యువు నిన్ను వెంటాడబోతుంది. నువ్వు ఎక్కడ దాచుకున్నా మృత్యు బారి పడకుండా తప్పించుకోలేవు. మరణం నీకు తథ్యం, అగ్నిగుండం కూడా నీకు రెడీగా ఉంది. అది తప్పించుకోవాలంటే నీ పాపిష్టి చేతుల నుండి, చేష్టల నుండి నువ్వు విమోచించబడాలి. నీ దుష్టాభిప్రాయం నుండి నువ్వు విమోచించబడాలి. నీ దుర్మార్గపు జీవితం నుంచి నువ్వు విమోచించబడి సన్మార్గంలోనికి రావాలి. కాబట్టి ఇక్కడ చెప్తున్నాడు, ఎవడి పాపములకు ప్రాయశ్చిత్తం అందుతాడో వాడే ధన్యుడు. వాడికి జీవితమే నిజమైన లైఫ్లో సెటిల్ అయిన వాడు ఎవడంటే పాప పరిహారము పొందిన వాడే. వారు ఎవరి జీవితంలో అయితే పాప పరిహారం పొందుతారో వారు కులము, గోత్రం, మనుషులని, జాతని, ప్రాంతమని, ప్రదేశమని, ప్రపంచ దేశంలో ఏ దేశంలోనైనా ఉండు, నువ్వు మనిషివి అయితే నీ పాపములకు ప్రాయశ్చిత్తము అవసరం. నువ్వు ఏం చేస్తావో, నీ పాప పరిహారం పొందాలని నువ్వు ఎన్ని దాన ధర్మాలు చేసినా వాటి వల్ల నీకు ఉపయోగం లేదు. ఎన్ని బలులు అర్పించినా నీకు ఉపయోగం లేదు. ఎన్ని జపతపాలు చేసినా నీకు ఎటువంటి ఉపయోగం లేదు. నీ పాపము పక్షవాలన చేయబడాలి, పాప విముక్తుడు కావాలి, నువ్వు విమోచించబడాలి. మరి నువ్వు ఏం చేస్తే వీటి నుంచి తప్పించబడతావు? ఎక్కడికి వెళ్ళాలి? ఎవరిని అర్చించాలి? ఎవరిని శరణాగతులు కోరాలి? ఎవరి శరణు వేడాలంటే ఎవరి శరణు వేడనవదు.
ఎక్కడికి వెళ్ళని అవసరం లేదు, ఏ మూల్యము చెల్లించిన అవసరం లేదు. నువ్వు గ్రహించవలసినటువంటి విషయం ఒకటే ఉంది. కాబట్టి చూడండి, మార్క్స్ వార్త 2వ అధ్యాయంలో 5వ వచనంలో కుమారుని పాపములు క్షమించబడి ఉన్నాయని జ్ఞాపకం చేస్తుంటున్నాడు. కాబట్టి ప్రేమైనటువంటి స్నేహితులారా, సహోదరుడా, సహోదరి, నీ ఆస్తులు, నీ అంతస్తులు, నీ డబ్బు, నీ బంగారము, నీ హోదా, నీ అధికారము, నీ చదువు, నీ పిహెచ్డీలు, నీ డిగ్రీలు, నీ ఉద్యోగము, నీ సర్టిఫికెట్లు, నీ వంశము, కులము, గోత్రము ఏవి కూడా నిన్ను పాపిష్టి చేష్టల నుంచి లేక అగ్నిగుండం నుంచి నిన్ను విమోచించలేవు, తప్పించలేవు. కాబట్టి తప్పించబడాలని ఆశ ఉన్నట్లయితే, నీకు ఒక లైఫ్ కావాలని కోరుకున్నట్లయితే, లైఫ్లో సెటిల్ కావాలని నువ్వు కోరుకున్నట్లయితే, నువ్వు చేయవలసినటువంటి ఒకే ఒక పని, ఒకే ఒకరిని నువ్వు ఆశ్రయించాలి. ఆ విషయాలని ఎవరి దగ్గరికి వెళ్ళాలి, ఏం పని చేయాలి, దేన్ని ఆశ్రయించాలి, నేను చేయవలసింది ఏముంది అని నువ్వు ఆలోచించినట్లయితే నువ్వు చేయవలసిన విషయం ఒకటే ఉంది. మొదటి యోహాను పత్రిక 1వ అధ్యాయము, మొదటి యోహాను పత్రిక 1వ అధ్యాయము చూడండి 9వ వచనం అండి. మన పాపములు మనము ఒప్పుకొని ఎడల ఆయన నమ్మదగిన వాడును నీతిమంతుడును గనుక ఆయన మన పాపములను క్షమించి సమస్త దుర్నీతి నుండి మనలను పవిత్రులుగా చేయును. కాబట్టి నీ జీవితము, నువ్వు సజ్జనుడివో దుర్జనుడివో, సజ్జనురాలో దుర్జనురాలువో నువ్వు ఎరుగుదువు. ఈ రోజు వరకు నీ జీవితం ఊహ తెలిసినప్పటి నుంచి నువ్వు ఎలా జీవిస్తున్నావో నువ్వు ఎరుగుదువు. నువ్వు దుష్టాభిప్రాయం కలిగి ఉన్నావా, దుర్మార్గత కలిగి ఉంటున్నావా, సన్మార్గంలో ఉన్నావా? నీ మనస్సాక్షి నీకు చెప్తుంది. నువ్వు ఎవరి మీద ఆధారపడవలసిన అవసరం లేదు. ఎవరి దగ్గరికి వెళ్ళి, ఏ జ్యోతిష్యం దగ్గరికి వెళ్ళి అడిగి తెలుసుకోవాల్సిన అవసరం లేదండి. నీ మనస్సాక్షి నీతో మాట్లాడుతుంది. అది నీ మీద నేరారోపణ చేయబోతుంది. నువ్వు సజ్జనుడివా, దుర్జనుడివా అనేది. దుష్టాభిప్రాయం కలిగి ఉన్నావా, ఎలాంటి అభిప్రాయం కలిగి ఉంటున్నావో. కనుక నీ మనస్సాక్షిని అడిగినప్పుడు అది నీ మీద నేరారోపణ చేసినప్పుడు వెంటనే నువ్వు ఆ నేరం నుండి విముక్తి పొందాలంటే, దాని నుంచి నీకు లైఫ్ రావాలంటే, ఈ లోకం నువ్వు చేసిన నేరాన్ని బట్టి నీకు శిక్ష పడవచ్చు. ఒకవేళ లైఫ్ నువ్వు శిక్ష పడవచ్చు. అలా లైఫ్లో శిక్ష ఉన్న వాళ్ళు కూడా తప్పించుకున్న వారు లేకపోలేదండి. ప్రమాదానికి గురైన వారు, ప్రాణం కోల్పోయేవారు, ఉరి శిక్ష పడుతున్న దినాలలో కూడా ఉరి శిక్ష నుంచి తప్పించుకున్న వారు లేకపోలేదండి. చూడండి, మనం గమనిస్తే కొన్ని సంవత్సరాల క్రితం ఆ ఒరిస్సా రాష్ట్రంలో స్టీఫెన్ గ్రామ్ గారిని, వారి పిల్లల్ని సజీవ దహనం చేసిన వారికి శిక్ష పడుతున్నప్పుడు ఆయన సతీమణి గారు అన్నారు, వారిని విడిచిపెట్టండి. వారు మారు మనసు పొందితే చాలు, వారి పాపను క్షమించబడితే చాలు, వారి దుర్మార్గత విడిచిపెట్టి సన్మార్గంలోకి వస్తే చాలని ఆమె వారికి క్షమాభిక్ష పెట్టినట్టుగా మనం చూడగలం. అలాగనే ఇందిరాగాంధీని చంపిన వారి విషయంలో, రాజీవ్ గాంధీని చంపిన వారి విషయంలో వారు కూడా కోరుకున్నది ఏంటంటే, వారి దుర్మార్గత విడిచిపెట్టి వారి సన్మార్గంలోకి వస్తే చాలని కోరినటువంటి విధానం, వారి కూడా క్షమాభిక్ష పెట్టబడినటువంటి విధానాన్ని మనమందరం ఎరిగినటువంటి విషయమే. కాబట్టి ప్రేమైనటువంటి వీక్షిస్తున్నటువంటి వీక్షకులారా, నా ప్రేమైన సహోదరులారా, భారతీయులారా, ప్రపంచ దేశంలో ఉన్నటువంటి స్నేహితులారా, యేసుక్రీస్తు నామములో నీ మనస్సాక్షి నీ మీద నేరారోపణ చేసేదిగా ఉంటే నువ్వు వెంటనే దాన్ని సరి చేసుకోవడం వల్ల దేవుడు నీకు లైఫ్ ఇవ్వబోతున్నాడు. యేసుక్రీస్తు నాథుడే ఈ లోకంలో లైఫ్. ఆయననే నీకు లైఫ్ని ప్రసాదించగలడు. ఇంక ఈ లోకంలో నీకు లైఫ్ అయిన వారు ఎవరు లేరు, ఎవరు కూడా నీకు లైఫ్ని ప్రసాదించలేరు. కనుకనే లేఖనం సెలవిస్తుంది, యేసు రక్తం, మొదటి యోహాను పత్రిక 1వ అధ్యాయము 7వ వచనంలో, యేసు రక్తం ప్రతి పాపము నుండి మనల్ని కడిగి పవిత్రుడిగా చేస్తుందని సెలవిస్తూ ఉంటుంది. అంత మాత్రమే కాదు, నీకు లైఫ్ కావాలి, లైఫ్లో సెటిల్ అవ్వాలంటే మరొక విధానము యోహాను సువార్త 5వ అధ్యాయములో 24వ వచనంలో ఆయన జ్ఞాపకం చేస్తున్నాడు. నా యందు విశ్వాసం ఉంచిన వాడు, నా మాట విని నా యందు విశ్వాసం ఉంచిన వాడు ఎన్నడూను చనిపోడు. చూడండి, ఒకసారి జ్ఞాపకం చేస్తాను. యోహాను సువార్త
5వ అధ్యాయము 24వ వచనం అండి. 5వ అధ్యాయం 24వ వచనంలో ఇలా అంటున్నాడు, నా మాట విని నన్ను పంపిన వాని యందు విశ్వాసం ఉంచువాడు నిత్య జీవం గలవాడు, వాడు లైఫ్ గలవాడు అని చెప్తుందండి. జీవం అనే చోట లైఫ్ అని రాయబడింది. కాబట్టి ఈ లోకంలో లైఫ్ యేసుక్రీస్తు వారే. మనకు లైఫ్ని ప్రసాదించబడాలన్నా యేసుక్రీస్తు ద్వారానే. కాబట్టి నిత్య జీవము గలవాడు, వాడు తీర్పులోనికి రాక మరణంలో నుండి జీవంలోనికి దాటినాడని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. ఇదే లైఫ్ అంటే. కాబట్టి ఇలాంటి ఆ లైఫ్లో నువ్వు పొందాలని కోరుకున్నట్లయితే ఈ లోకములో ఎన్ని కొరతలున్నా, ఎన్ని అవసరతలున్నా, ఎన్ని అనారోగ్యాలున్నా, ఎన్ని ఇబ్బందులున్నా, ఎన్ని నష్టాలున్నా, ఎన్ని కష్టాలున్నా, ఎన్ని నిందలున్నా, ఎన్ని సమస్యలున్నా నువ్వు భయపడవలసిన అవసరత లేదు. నీకు ఒకే ఒకటి ఉంది. లైఫ్ ఏంటంటే నీ పాపములకు ప్రాయశ్చిత్తం అందితే నువ్వు ధన్యుడవు, ధన్యురాలవు. నువ్వు లైఫ్లో సెటిల్ అయినట్టే. నీకు దేవుడు యుగయుగములో లైఫ్ ఇవ్వబోతా ఉంటున్నాడు. అగ్నిగుండాన్ని తప్పించుకోబోతున్నావు. 70-80 సంవత్సరాలు, 100-120 సంవత్సరాలు లైఫ్ కాదండి. ఈ శరీరాన్ని విడిచిపెట్టిన తర్వాత ఉండేదే ఎటర్నల్ లైఫ్, యుగ యుగములు ఉండే లైఫ్ అది. అలాంటి లైఫ్ను ప్రసాదించుకోవాలి అనుకుంటే, అలాంటి లైఫ్ నీకు కావాలంటే లైఫ్ అయిన యేసునాథుడి దగ్గరికి నువ్వు రాక తప్పదు. ఆయనే నీకు లైఫ్ ప్రసాదించగలడు. ఆయన నీకు శరణము. ఆయన తప్ప ఈ లోకంలో మరి ఎవరును శరణము ఎక్కడ కోరినా కూడా ప్రయోజనం లేదు. లైఫ్ ప్రభువైన యేసుక్రీస్తు వారిని జ్ఞాపకం చేస్తూ ఉంటుంది. యేసుక్రీస్తు అంటున్నాడు యోహాను సువార్త 11వ అధ్యాయంలో 25వ వచనాన్ని చూస్తే, యోహాను సువార్త 11వ అధ్యాయము 25వ వచనంలో కనుక మనం చూడగలిగినట్లయితే ఎక్కడ చెప్తున్న మాట సత్యవేద గ్రంథం బైబిల్లో చూస్తే, యోహాను సువార్త 11వ అధ్యాయం 25వ వచనం అంటున్నాడు, అందుకు యేసు పునరుత్థానమును జీవమును నేనే, నా యందు శ్వాసం ఉంచిన వాడు చనిపోయినను బ్రతుకును. లైఫ్ని ప్రసాదిస్తాడు. ఆయన లైఫ్ అయినాడు కనుక ఆయన ఒక్కడి మాత్రమే లైఫ్ని ప్రసాదించగలిగిన వాడు, లైఫ్లో మనల్ని సెటిల్మెంట్ చేయగలిగిన వాడు. ఆయన లైఫ్లో సెటిల్ అయ్యాడు కనుక ఆయన మాత్రమే, ప్రభువైన యేసుక్రీస్తు వారు మాత్రమే మనకు కూడా లైఫ్ని ప్రసాదించగలడు. మరణమును జయించిన వాడు. ఈ లోకములో మరి ఎవరునూ మరణం జయించిన వారు లేరు. చరిత్రలో ఆధారాలు ఎన్నో ఉన్నాయి. ఆయన సమాధి ఖాళీగా ఉంటుంది. కొంతమంది మహర్షి గారు ఆయన కూడా మరణమును జయించి లేచాడు, మరణమును జయించాడు, ఆయన పునరుద్ధరుడయ్యాడని ఈ మధ్య కాలంలోనే సంగీత పరిజ్ఞానం కలిగినటువంటి ఒక విద్వాంసుడు ఇళయరాజా గారు అంటున్నారు, మహర్షి గారు తప్ప ఎవరు కూడా పునరుత్థానము కాలేదని. ఆయన గారికి ఏం తెలుసు? సంగీతం అంటే ఏంటో, స్వరాలంటే ఏంటో, ఎలా చేస్తే బాగుంటుందో అవి తెలుసు. కానీ ఎప్పుడో మొదటి శతాబ్దంలో జరిగిన విషయాలు ఇప్పుడు ఎలా చెప్పగలడు? అవకాశం వచ్చిందని మీడియా ముందు ఏది పడుతుంది చెప్తే సరిపోతుందా? ఆలోచించండి. సత్యాన్ని గ్రహించకుండా, సత్యాన్ని తెలుసుకోకుండా నువ్వు క్రైస్తవుడివే కాదు, బైబిల్తో సంబంధమే లేదు ఎలా చెప్పగలవు? సోషల్ మీడియాలో రకరకాల పోస్టులు ఉంటాయి. వాటిని ఆధారం చేసుకొని ఇదే కరెక్ట్ అని ఎలా నిర్ధారణ చేయగలవు? కాబట్టి అలాంటి వ్యక్తులందరికీ దేవుడి ఉగ్రత నుంచి తప్పించబడాలని, యేసుక్రీస్తు యొక్క లైఫ్ వారి జీవితంలో ప్రసాదింపబడాలని, వారు అగ్నిగుండా తప్పించుకోవాలని యేసుక్రీస్తు నామంలో వారి విషయమై నేను అనుదినము ప్రార్థిస్తుంటున్నాను. అట్టి అగ్నిగుండా తప్పించుకొని భౌతిక సంబంధమైన లైఫే కాకుండా ఆత్మ సంబంధమైన లైఫ్లో సెటిల్మెంట్ అవ్వాలని, నిత్య జీవానికి వారు అర్హులు కావాలని, వారి పాపము కూడా, వారి విధానంలో ఉన్న జీవితం కూడా వారి పాపములకు పక్షాలను జరగాలని యేసుక్రీస్తు నామంలో వారి కొరకై నేను ప్రార్థన చేస్తూ ఉంటున్నాను, అలాంటి వ్యక్తులందరి కొరకై. కనుక ప్రియమైనటువంటి వారలారా, నువ్వు ఎలాంటి వ్యక్తివైనా సరే, దేశాన్ని ప్రపంచాన్ని గడగలాడించినటువంటి దొంగవైనా, ఉగ్రవాదివైనా, మతోన్మాదివైనా, నువ్వు ఎవరివైనా సరే నీకు కూడా ఒక లైఫ్ అవసరం అనేది వ్యక్తిగతంగా ఒంటరిగా ఉన్నప్పుడు నీకు కావాలనిపిస్తుంది. అగ్ని కూడా తప్పించుకోవాలనిపిస్తుంది, బ్రతకాలనిపిస్తుంది. ఆ లైఫ్ను నీకు ప్రసాదించేవాడు ప్రభువైన యేసుక్రీస్తు వారు.
నీకున్న స్థితులన్నీ విడిచిపెట్టి యేసుక్రీస్తును అర్జించగలిగితే నీకు కూడా ఒక గొప్ప లైఫ్ని దేవుడు ప్రసాదించబోతున్నాడు. ఈ లోకంలో లైఫ్ నీకు సెటిల్మెంట్ చేయబోతున్నాడు. అంతేకాదు ఈ లోకాన్ని విడిచినప్పుడు అగ్ని కూడా తప్పించి యుగయుగములు నిత్యరాజ్యములో నీ లైఫ్ని స్థిరపరచాలని ఆయన ఇష్టపడుతున్నాడు. కనుకనే 2018 సంవత్సరాల క్రితం నిన్ను నన్ను విమోచించి విడిపించడానికి ఏ నేరము చేయను ఆయన ఈ లోకానికి రక్త మాంసములతో నీ పాపం నా పాపం క్షమించబడాలంటే రక్తం చిందించబడాలి కనుక ఆయన శరీరధారిగా రక్త మాంసములు కలిగిన వాడిగా ఈ లోకానికి వస్తూ వచ్చాడండి. ఆయన ఏ నేరము చేయలేదు, ఏ పాపం చేయలేదు. జననంలో జీవితంలో తప్పిదము లేనే లేదు. అలాంటి ఉత్తమైనటువంటి సత్పురుషుడైనటువంటి ఆయన, దైవంతో సంభూతుడైనటువంటి ఆయన యేసుక్రీస్తు నామధారుడిగా, యేసు అంటే తన ప్రజలు వారి పాపముల నుండి విమోచించగలవాడు, రక్షించగలవాడని నామకరణాన్ని కలిగి చేయని నేరానికి నీవు నేను చేసిన ప్రతి తప్పిదమును బట్టి చేతుల ద్వారా ఎక్కడెక్కడో సంతకాలు చేసి టేబుల్స్ కింద చేతులు చాపి అక్రమంగా లంచాలు తీసుకొని మోసాలు చేసి నిర్దోషిని దేశిగా చిత్రీకరించినటువంటి కారణం చేత యేసుక్రీస్తు చేతుల్లో మేకులు కొట్టబడుతూ వచ్చాయి. వెళ్ళకూడ ప్రదేశానికి వెళ్ళి చేసిన తప్పిదాన్ని బట్టి యేసుక్రీస్తు పాదాల్లో మేకులు కొట్టబడుతూ వచ్చాయి. చెడు తలంపులు కలిగిన కారణం చేత ఎదుటివాడి జీవితం నాశనం కావాలని ఆలోచన కలిగిన చేత యేసుక్రీస్తు తల మీద ముళ్ళ కిరీటం కొట్టబడుతూ వచ్చింది. హృదయం ఒకటి కలిగి ఉండి బయటకు ఒకటి మాట్లాడి కపటమైన జీవితాన్ని బట్టి యేసుక్రీస్తు హృదయంలో బల్లెపోటు పొడవబడుతూ వచ్చింది. ఆయన తల మీద ముళ్ళ కిరీటము, చేతుల్లో కాల్లో మేకులు, హృదయంలో బల్లెపోటు, నేను శరీరం అంతా కొరడా దెబ్బల చేత నాగలు చాలబడి దునబడి చివరి రక్తపట్టంతో ఆయన నీ కొరకు నా కొరకు దారపోసినటువంటి వాడిగా ఉంటున్నాడు. కాబట్టి ఆ రక్తమే నీ నా పాపముల నుండి పక్షాలను చేయగలిగినటువంటి పుణ్య రక్తము. కాబట్టి ఆ రక్తమును యేసునాథుని అర్జించగలిగితే, యేసు ప్రభువా నేను కూడా పాపిని, నా పాపముల కొరకై నువ్వు శిక్ష అనుభవించ విన్నాను, నా కొరకై చనిపోయి సమాధి చేయడం విన్నాము, చనిపోయి తిరిగి లేచావని విన్నాను. కాబట్టి నాకు కూడా లైఫ్ని, నీవే లైఫ్ కనుక అట్టి లైఫ్ నాకు ప్రసాదించు, అట్టి మోక్షం నాకు అనుగ్రహించు, అట్టి జీవంలో నన్ను ప్రవేశపెట్టు, అగ్నిగుండం మీద నాకు విజయం ఇవ్వు, జై జీవితం ఇవ్వు, పాపిష్ట పనుల మీద జీవితం ఇవ్వు, ఒక నూతన లైఫ్ నాకు ప్రసాదించు అని నువ్వు అడిగినట్లయితే సూక్ష్మంలో మోక్షం వెంటనే యేసుక్రీస్తు ప్రభు నీ ప్రతి పాపమును కడిగి పవిత్రపరిచాను, కుమారుగా కుమార్తెగా స్వీకరించి శాంతి, సమాధానము, సంతోషము, ఆనందము, ఆరోగ్యమును, అంత మాత్రమే కాదు ఒక మంచి జీవితము ఈ లోకంలో అనేక సంవత్సరాలు నువ్వు జీవించబోతున్నావు. అంత మాత్రమే కాదు అనేకుల ద్వారా మన్నన పొందబోతున్నావు. అంత మాత్రమే కాదు నీ చెడు స్వభావ స్థితిని ఒక్కసారి ప్రక్కన పెట్టగలిగితే నువ్వు ఎంత ఉత్తముడు, నీ ఎంత ఉత్తమురాలు లేదన్న సంగతి అనేకులకు నువ్వు మాదిరిగా మార్గదర్శిగా ఉండబోతా ఉన్నావు. ప్రియ సహోదరి సహోదరా, ఎంతో ఉత్తమైన జీవితాన్ని, ఎంతో ఉత్తమైనటువంటి విధానము నీ బాల్య దినాల్లో ఎంత అద్భుతంగా ఉన్నది తెలుసా. ఎంతో ఉపయోగపడేవాడువో, ఎంతో ఉపయోగపడతానువో ఇతరులకు. కానీ పెరిగి పెద్దగైన తర్వాత నీ స్థితిని బట్టి, నీ డబ్బుని బట్టి, నీ హోదాని బట్టి, నీ అధికారాన్ని బట్టి, నీ ఉద్యోగాన్ని బట్టి, నీ ఆస్తుల అంతస్తులను బట్టి, నీ స్థానాన్ని బట్టి గర్వించి ఎంతో ఇతరుల నష్టాన్ని, ప్రమాదాన్ని కలిగించి చలామణి అవుతుంటున్నావు. కాబట్టి ఒక్కసారి ఆ జీవితాన్ని ప్రక్కన పెడితే మరో జీవితం, మరో మనిషిగా నువ్వు చెందగలిగితే, మనసు మార్చుకోగలిగితే యేసుక్రీస్తు వల్ల సాధ్యమవుతుంది. అనేకులు మారినటువంటి వ్యక్తుల్ని మనం చూడగలుగుతున్నాం. సాక్ష్యాలు, సజీవ సాక్ష్యాలు వినబడుతున్నాయి. ఆయన జీవితం, నూతన జీవితాన్ని, నూతన లైఫ్లో వారు జీవిస్తున్నటువంటి విధానము మీరు చూస్తున్నారు, వింటున్నారు. నీకు కూడా అలాంటి అద్భుతమైన లైఫ్ కావాలని కోరుకుంటుందా? నీకు కూడా అలాంటి అద్భుతమైనటువంటి ఎటర్నల్ లైఫ్ కావాలని ఆశ ఉందా? అయితే యేసుక్రీస్తు నీకు శరణము. యేసుక్రీస్తు యందు విశ్వాసం ఉంచుము. అప్పుడు నీవు, నీ ఇంటి వారు ఆత్మరక్షణ, పాపక్షమాపణ పొందుతారు. ఒక మంచి లైఫ్లో సెటిల్ అవుతావు. ఎటర్నల్ లైఫ్లో నువ్వు ఉండబోతున్నావు. మరణం మీద నీకు విజయం వస్తుంది, సమాధి మీద నీకు విజయం వస్తుంది, లోకం పాపం అన్నిటి మీద నీకు విజయం వస్తుంది, మోసం మీద నీకు విజయం వస్తుంది, అబద్ధాల మీద విజయం వస్తుంది, వ్యభిచారం మీద విజయం వస్తుంది, జూదం మీద విజయం వస్తుంది, దొంగతనం మీద విజయం వస్తుంది. పాపిష్ట చేసులు అన్నిటిలో నుండి నువ్వు విజయం పొందబోతున్నావు. విజయవంతుడు కాబోతున్నావు, విజయవంతురాలు కాబోతున్నావు. ఒక క్రొత్త లైఫ్, న్యూ లైఫ్లో నువ్వు జీవించబోతున్నావు. ఈ లోకం ముగించుకున్న తర్వాత ఎటర్నల్ లైఫ్లో నువ్వు ఉండబోతున్నావు. కనుక ప్రేమైనటువంటి సోదరి సోదరుడా, ఈ మాటలు వింటున్న నీవు ధన్యుడవు,
ధన్యురాలవు. అనేకమైన సంగతులు ఇంకా నువ్వు తెలుసుకోవాలి, ఈ సత్యాన్ని గ్రహించాలి. మోసంలో నుండి, చీకట్లో నుండి, అజ్ఞానంలో నుండి, దుర్మార్గతలో నుండి ఒక్కసారి నీ మనసు మార్చుకోగలిగితే, నీ మనసు త్రిప్పగలిగితే యేసుక్రీస్తు వైపు, ఆయన నీకు అద్భుతమైన జీవితాన్ని ప్రసాదించబోతున్నాడు. ఆయన ఒక మంచి లైఫ్ నీకు ఇవ్వబోతున్నాడు. ఈ లోకంలో మంచి లైఫ్లో నేను సెటిల్ చేయబోతున్నాడు. ఈ లోకాన్ని విడిచినప్పుడు ఎటర్నల్ లైఫ్లో యుగ యుగములు నీ లైఫ్ని సెటిల్ చేసేవాడుగా ఉంటున్నాడు. కనుక ప్రవీణేశ్వరుని విశ్వాసం ఉంచుము, అప్పుడు నీ ఇంటి వారు ఆత్మరక్షణ, పాపక్షమాపణ పొందుతారు. భౌతిక సంబంధమైన ఆస్తుల అంతస్తులు ఇది లైఫ్ కాదు, ఇది లైఫ్లో సెటిల్మెంట్ కాదని గ్రహించి సత్యాన్ని తెలుసుకోవాల్సిందిగా ప్రభు పేరట మనం చేస్తూ నేను ముగిస్తుంటున్నాడు. మీ అందరికీ యేసుక్రీస్తు నామంలో శుభవందనములు తెలియజేస్తుంటున్నాను. సర్వేజన సుఖినో భవంతు. ఆయుర ఆరోగ్యాలతో, అష్టైశ్వర్యములతో, పాపక్షమాపణ పొంది నిత్యము జీవము, ఆ శ్రేష్టమైన లైఫ్లో మీరందరూ కూడా, మనందరం కూడా ఉండాలని యేసుక్రీస్తు పేరట మనవి చేస్తుంటున్నాను. ప్రార్థన చేస్తున్నాం. ప్రేమగల తండ్రి, ఈ మాటలు ఎవరైతే విన్నారో వారిలో కార్యం చేయండి. నిజమైన లైఫ్ సెటిల్మెంట్ కొరకు ఎవరైతే ఎదురు చూస్తున్నారో వారు స్థిరపరచండి. ఎవరి పాపలు ఇంకా క్షమించబడలేదో, ఎవరి పాపలకు ప్రాయశ్చిత్తం అందలేదో, ఎవరు ఇంకా మోసంలో, చీకట్లో, అక్రమంలో, అజ్ఞానంలో జీవిస్తున్నారో వారందరూ దర్శించండి. వారి కళాశాలలో కానీ, వారి ఉద్యోగ జీవితంలో కానీ, వారి డిపార్ట్మెంట్లో కానీ, వారి స్కూల్లో కానీ, పాఠశాలలో కానీ, వారు ఎక్కడ ఏ స్థలంలో ఉన్నప్పటికీ, ఏ రంగంలో వారు ఉన్నప్పటికీ ప్రభా వారి పాపములకు ప్రాయశ్చిత్తము పొందడానికి మీ కృప దయచేయండి. మీరు పొందించిన మీరు చేసినటువంటి యజ్ఞపశు, బలిపశుగా చేయబడిన విధానం ద్వారా, శిలువ కార్యము ద్వారా, యాగము ద్వారా, మీరు కార్చిన రక్తము ద్వారా వారి ప్రతి పాపమును కడిగి పవిత్రపరిచి మీ కుమారుడిగా, కుమార్తెగా అంగీకరించి వారి పాత జీవితాన్ని తొలగించి నూతన లైఫ్లో స్థిరపరిచి ఎటర్నల్ లైఫ్లోనికి వారి సెటిల్మెంట్ అయ్యేదానికి సహాయపడమని వందనాలు చెల్లిస్తూ యేసుక్రీస్తు వారి నామంలో స్తుతించి ప్రార్థిస్తుంటున్నాం తండ్రి. ఆమేన్. ఎందరికీ యేసుక్రీస్తు నామంలో శుభవందనములు తెలియజేస్తూ ఉంటున్నాను.